ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక టాపిక్ చెప్తా వినండి. ఇద్దరు స్నేహితులు జీవితంలో జరిగిన ఒక సహాయం కోసం చెప్తా. అనగనగా ఒక ఊరిలో ఒక మంచి స్నేహితులు ఇద్దరు ఉండేవాళ్ళు. సో వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా పెరిగారు, చాలా ఆడుతూ పాడుతూ పెరిగారు. ఒక 2-3 వీధుల డిఫరెన్స్లో వాళ్ళ ఇల్లులు ఉంటాయి. సో అందులో ఎవరి జాబులు వాళ్ళు చేస్తుండగా అందులో ఒక స్నేహితుడు కొంచెం రిచ్ మీన్స్ అంటే కొంచెం డబ్బులున్న వ్యక్తి. రెండో అతను కొంచెం మిడిల్ క్లాస్ పర్సన్ అన్నమాట. సో అతనికి ప్రతిసారి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా ఇతనే ఖర్చు పెట్టేవాడు, ఇతనే చేసేవాడు. అప్పుడప్పుడు అతను కూడా తనకి ఖర్చు పెట్టేవాడు. సో ఇదంతా పక్కన పెడితే వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అయ్యారు, డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు ఇద్దరు. సో ఈ మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. సో ఒకరోజు తనతో చెప్పాడు, అరే నేను నీకంటే 2 సొంత ఇల్లు ఉన్నారా, నాకు ఇల్లు లేదు. సొంత ఇల్లు మా నాన్నగారి కళ. సో ఆయన కట్టలేకపోయాడు, కట్టకుండానే వెళ్ళిపోయాడు ఆయన. సో ఆయన కన్నకల నేను తీర్చాలనుకుంటున్నాను రా, కానీ నాకున్న జాబ్కి నేను చేయలేకపోతున్నాను, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అని చాలా రోజులుగా చెప్తూ ఉంటాడు. ఒకసారి ఎంతో కొంత అమౌంట్ సెట్ అయిందని తన దగ్గరికి వచ్చి, అరే నాకు కొంత అమౌంట్ సెట్ అయింది, ఇంకా కొంత అమౌంట్ కావాల్సి ఉందిరా. సో ఆ అమౌంట్ సెట్ అయితే నేను కూడా ఒక మంచి ఇల్లు, చిన్న ఇల్లు కట్టుకుంటాను అని చెప్తే ఈ స్నేహితుడికి చాలా సంతోషం అనిపించింది. అరే నా ఫ్రెండ్ ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, చాలా హ్యాపీ అనిపించింది. ప్రాణ స్నేహితుడు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వ్యక్తులు, చాలా ప్రాణ స్నేహితుడు. సో అప్పటికే తను ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడు. అంటే ఎంతో కొంత వడ్డీకి డబ్బులు తిప్పేవాడు. అంటే తన వృత్తి అది. తన జాబ్ చేస్తూనే వాళ్ళ ఫాదర్ వృత్తి తను కంటిన్యూ చేసేవాడు. సో తను అంటాడు, అరే నువ్వు ఇల్లు కట్టడానికి నేను సాయం చేస్తాను రా, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి నేను సాయం చేస్తా, నువ్వు ఇల్లు కట్టు, తర్వాత నీ దగ్గర ఉన్నప్పుడు నాకు అంటాడు. సో ఇల్లు పునాదులు వేస్తాడు, ఇల్లు మొదలు పెడతాడు. ఇల్లు ఆల్మోస్ట్ పూర్తవుతుంది. సో ఈ క్రమంలో ఇద్దరు కలిసినప్పుడు తను చూడటానికి కలవటానికి వెళ్ళినప్పుడు వాడు ఇంటి దగ్గర ఉండి ఆ ఇల్లు అది తడుపుతూ ఉంటాడు. సో అప్పుడు వీడు కూడా ఆ ట్యాప్ తీసుకొని, ఆ పైప్ తీసుకొని ఆ ఇల్లు అది తడుపుతూ ఉంటాడు. సో వాడు ఇల్లు కడుతుంటే ఆ సంతోషంతో వీడే ఇల్లు కట్టినంత సంతోషంగా వాళ్ళ మదర్తో భోజనం చేసేటప్పుడు, కలిసి మాట్లాడేటప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటాడు. వాడు కూడా వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు, అమ్మ ఇల్లు ఇంతవరకు వచ్చిందమ్మా, ఇంతవరకు వచ్చింది, ఇది ఇంకెంత ఖర్చు అవుతుందమ్మా, చాలా బాగా వస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి చాలా సంతోషం అనిపించింది. ఒక ఫైన్ డే ఇల్లు పూర్తవుతుంది. పలానా రోజు గృహప్రవేశం పెట్టుకుంటారు. సో అంతా హ్యాపీ, వీడు వాడు చక్కగా మాట్లాడుకుంటారు, పలానా రోజు గృహప్రవేశం పెట్టుకుంటున్నారు, అది ఇది అంటారు. సో కట్ చేస్తే రేపే ఆ గృహప్రవేశం రేపే. అందరికీ ఇంటిలో అందరికీ కార్డ్స్ పంచుతారు. నేను ఇల్లు ఓపెనింగ్ అని బంధువులకి, ఫ్రెండ్స్కి, నైబర్స్కి అందరికీ కార్డ్స్ పంచుతారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అతను కూడా తెలిసిన వాళ్ళందరికీ పంచుతాడు. సో వాళ్ళ ఫ్రెండ్ ఇంకా సేమ్ డే ఏ రోజు అయితే గృహప్రవేశం ఉందో ఆ రోజు. సో తన ఫ్రెండ్ బయటకు పని మీద వెళ్ళి వచ్చి కరెక్ట్గా లంచ్ టైం అవుతుంటే ఇంటికి వచ్చి వాళ్ళ మదర్ని అడుగుతాడు, అమ్మ ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు, ఈరోజు నా ఫ్రెండ్ నా స్నేహితుడి గృహప్రవేశం కదా, నడమ్మా వెళ్దాం, వాడు ఎలా కట్టాడు ఇల్లు నీకు చూద్దు కానీ నీకు చాలా సంతోషం అనిపిస్తుంది అని తను వాళ్ళ మదర్ని అంటాడు. వాళ్ళ మదర్ చెప్తుంది, నాన్న వాళ్ళు ఊరందరినీ పిలిచారా, ఊరందరికీ కార్డులు ఇచ్చారు, వాళ్ళ అమ్మ పర్సనల్గా వచ్చి చాలామందికి బొట్టు పెట్టి పిలిచింది, కానీ మన ఇంటికి రాలేదు నాన్న, మన ఇంటికి రాలేదు, మనల్ని పిలవలేదురా గృహప్రవేశానికి అనేసి ఆ కొడుకుతో చెప్తే వాడు షాక్ తింటాడు. అదేంటమ్మా మనల్ని పిలవకపోవడం ఏంటి, అయినా వాడు పిలవడం ఏంటమ్మా అని, పిలవకపోవడం ఏంటి, పిలుస్తాడు కదా, వాడి ఇల్లు కట్టడానికి కూడా నేను 5 లక్షల వరకు నేను సాయం చేశాను వాడికి, సో మనల్ని ఎందుకు పిలవడవాడు అనేసి వీడు కొంచెం అదోలా బాధపడుతూ వాళ్ళ మదర్తో చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అరే మీరు ఈ కాలం కురవాలరా, కానీ మేము ఈ కాలం వాళ్ళని కాదు కదా, పిలవని పేరంటానికి వెళ్ళకూడదురా నాన్న, సారీ
ఏమనుకోద్దు, నేను రాను అని వాళ్ళ మదర్ రారు. సో తను ఏం చేయాలో తెలీదు. వాడు ఫోన్ చేస్తాడు, ఒరే రాలేదేరా, అమ్మని తీసుకొని రా అని. అంటే వీడు ఫోన్ లిఫ్ట్ చేయడు 2 సార్లు. తర్వాత లిఫ్ట్ చేసి చెప్తాడు, అరే అమ్మని మమ్మీ పిలవలేదంటరా, గృహప్రవేశంగా రమ్మని పిలవలేదంటరా అంటే, లేదురా పిలిచాం కదరా, అందరినీ పిలిచాం, అందరినీ పిలిచారా, మమ్మల్ని పిలవలేదు, అమ్మ రానంటుందిరా, సారీ ఏమనుకోద్దు, నేను రాలేను అని తన బాధతో ఫోన్ పెట్టేస్తాడు. సో ఇది ఎందుకు గుర్తు చేసుకున్నానంటే, ఇది యాక్చువల్లీ నేను కళ్ళతో చూసింది. ఇది నిజంగానే నేను చూసిన కథే, ఇది మీతో షేర్ చేసుకున్నా. యాక్చువల్గా చేసిన సాయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సో నేను కూడా చాలాసార్లు తప్పులు చేస్తుంటా, ఎవరైనా హెల్ప్ చేసినా మళ్ళీ వాళ్ళని గుర్తుపెట్టుకోకుండా ఉంటా. సో నాకు చాలాసార్లు ఈ సాయం సంబంధించిన ఏదైనా టాపిక్ వస్తే నాకు ఇదే విషయం గుర్తొస్తుంది. సో ఆ రిగ్రెట్, ఆ ఇల్లు చూసినప్పుడల్లా వాళ్ళ మదరు చాలా బాధపడుతూ ఉంటారు. అరే ఇల్లు కట్టడానికి మేము ఇంత సాయం చేసాం, వడ్డీ కూడా లేకుండా డబ్బులు కూడా ఇచ్చాం, 6 నెలల నుంచి వడ్డీ కట్టలేదు, అట్లీస్ట్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. అట్లీస్ట్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు నా కొడుకులాగా, కానీ మమ్మల్ని గృహప్రవేశానికి పిలవలేదని ఆ తల్లి ఇప్పుడు వాడి దగ్గర బాధపడుతుండే ఇల్లు చూసినప్పుడల్లా. సో ఈ అంటే కావాలని చేస్తారో లేదా అలా అనుకోకుండా జరుగుతుందో తెలియదు, కానీ చేసిన సాయానికి కృతజ్ఞత తెలపకపోతే వేరే వాడికి సహాయం చేయాలనిపించదు. ఇది నాకు తెలిసిన సత్యం. మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి. మీకు ఇలాంటి కథే తెలిస్తే అది కూడా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చిరు కథలతో నా జీవితంలో ఎదురైన చిన్న చిన్న సన్నివేశాలతో మళ్ళీ కలుద్దాం. ప్రశ్న మన తెలుగుడు. జై హింద్.